హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమ్నైల్లో మీరు చూసినట్టు బిగ్ బాస్ 10 ఇక దాని గురించి బజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక మనం దాని గురించి ఏం మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే దీంట్లో యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే ట్రెండ్ అయ్యేది ఏంటి, హల్చల్గా వైరల్గా వెళ్తుంది ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ బిగ్ బాస్ 10కి వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు కానీ లేకపోతే అక్కడ వ్యూవర్షిప్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వెళ్తున్నారనే టాక్ అయితే ఉంది. అసలు ఎవరు వెళ్తున్నారు, ఎవరు వెళ్ళట్లేదు అంటే ఇది కూడా రూమరే అనుకోవచ్చు, అంత అఫీషియల్గా అయితే కాదు నేను చెప్పేది. కొన్ని ఇన్ఫర్మేషన్, కొంత తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరు వెళ్తారు అనే దాని గురించి, ఎక్కువగా ఎవరి పేరు వినిపిస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా ఏదైనా సరే ఒక చోటుకి వెళ్తున్నారు అంటే ఆల్మోస్ట్ దాని గురించి బయట ప్రచారం ఉంటుంది. కానీ బిగ్ బాస్ 10లో కానీ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బిగ్ బాస్ వాళ్ళు ఎవరు బయటకు చెప్పరు. అఫీషియల్గా బయటకు వచ్చేంత వరకు కూడా ఎవరు వెళ్తున్నారు అనేది అయితే అఫీషియల్గా ఎవరికీ తెలియదు. కానీ కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉంటాయి. అవి ఎంతవరకు కరెక్ట్ అనేది కనుక మనం ఆలోచిస్తే ఆ ఊహాగానాల్లో వినిపిస్తున్నటువంటి పేర్లు ఒక 5 మంది పేర్లు అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, జబర్దస్త్లో ఎవరైతే యాక్ట్ చేస్తున్నారో ఇంతకుముందు నూకరాజు, ఆసియా అంటే యాక్ట్ చేయలేదు కానీ నూకరాజు అయితే చేస్తున్నారు. నూకరాజు అంతకంటే ముందు వేరే షోలో, వేరే షో పేరు చెప్పడం ఎందుకు, ఆ షోలో అయితే యాక్ట్ చేసిన యాక్టింగ్ చూశారు. ప్లస్ ఇప్పుడు ఇంకోటి జాతిరత్నాలు అనేది అట్లా చూస్తూ ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి నూకరాజు పేరు అయితే వినపడుతుంది. నూకరాజు, ఆసియా వీళ్ళ జంట తప్పకుండా రావచ్చు బిగ్ బాస్. కానీ ఎందుకంటే వీళ్ళు ఆర్గ్యుమెంట్స్ అట్లే ఉంటాయి, నూకరాజు ఆర్గ్యుమెంట్స్ అట్లే ఉంటుంది, ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ప్లస్ ఇంకోటి, ఏదైనా చెప్పింది తప్పకుండా దాన్ని పట్టుకొని కంటెంట్ ఇవ్వగలడు. ఆ కోవలు అయితే నూకరాజు, ఆసియా ప్లస్ వీళ్ళిద్దరు. ఇంకా జబర్దస్త్ నుంచి ఇంకొకరు అయితే కన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎవరంటే నరేష్, పొట్టి నరేష్ అయితే ఊహాగానాలు అయితే వినపడతా ఉన్నాయి. మరి ఎంతవరకు నిజం అనేది అయితే తెలియదు. ఇక నరేష్ను ఎందుకంటే నరేష్ వ్యూవర్షిప్ ఎక్కువ ఉంది నరేష్కు, కాబట్టి జనాల్లో వ్యూవర్షిప్ ఉంది కాబట్టి నరేష్ యొక్క స్కిట్స్ కానీ అతని కామెడీ టైమింగ్ పంచెస్ కానీ బాగుంటాయి కాబట్టి అతను కూడా వెళ్ళొచ్చు. అతని పేరు కూడా వినపడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి రైటర్ ఎక్స్ప్రెస్ హరి. రైటర్ ఎక్స్ప్రెస్ హరి అయితే ఆల్మోస్ట్ వెళ్తున్నాడు అని చెప్పేసి కామన్గా కొంతమంది తెలిసిన వాళ్ళు ఆ షో గురించి తెలిసిన వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఎక్స్ప్రెస్ హరి. అట్లాగే శివ్, ఇంతకుముందు ప్రియాంక పోయి వచ్చింది, ఇప్పుడు శివ్ ఆయన కూడా ఈసారి వెళ్తున్నాడు అని చెప్పేసి పేరు అయితే వినపడతా ఉంది. ఇక నెక్స్ట్ శివ తర్వాత ఇంకొక వ్యక్తి అయితే పేరు గట్టిగా వినపడుతుంది. అతను ఎవరంటే చంద్రహాస్. ఎందుకంటే ఇతను ట్రోలింగ్లో చాలా బాగా ఫేమ్ అయ్యాడు, ప్లస్ అట్లాగే కొన్ని సినిమాలు చేశాడు. కాబట్టి ఈ చంద్రహాస్ కూడా వెళ్తున్నాడు అని చెప్పేసి టాక్ అయితే నడుస్తుంది. ఇక వీళ్ళలో ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు, అగ్ని పరీక్షకి ఎవరు వెళ్తున్నారు. అగ్ని పరీక్షకు ఈ సెలబ్రిటీస్ రారు, ఓన్లీ ఇది కామన్ పీపుల్స్కి మాత్రమే. సెలబ్రిటీస్ ఒక 7-8 మంది ఉంటారు. కామన్ పీపుల్స్ కోసం మళ్ళీ ఒక ఈసారి 10 మంది అంటున్నారు, 11 మంది కూడా రావచ్చు అగ్ని పరీక్ష నుంచి. కామన్ పీపుల్స్ 2-3 రావచ్చు అని అంటున్నారు. ఇంకా తెలియాలి అగ్ని పరీక్ష కూడా, దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఈసారి అగ్ని పరీక్ష 2 వచ్చేసి టీవీలో కూడా వస్తుంది కాబట్టి తప్పకుండా దాని గురించి కూడా మనం వీడియో చేద్దాం. ఇక అట్లాంటి అప్డేట్స్ బిగ్ బాస్ 10 కానీ అగ్ని పరీక్ష కానీ ఇంకా సెలబ్రిటీస్కి సంబంధించిన న్యూస్ కోసం చూస్తూనే ఉంటారని కోరుకుంటూ నా ఛానల్ని ఇంతసేపు ఓపిక్గా వీడియో విన్నందుకు ధన్యవాదాలు.